వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుంది అని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్యం రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవ ఆలయాలకు తరలి వస్తున్నారు. తిరుమలలో వేకోజామునే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ 10 రోజుల పాటు కేవలం దర్శనం, టికెట్, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఓవరాల్ గా అటు వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు కోకొల్లలుగా ఆలయాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ యాదగిరిగుట్ట వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు వైష్ణవ ఆలయాలకు. సో యాదగిరిగుట్టలో ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, ఈ రోజుకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? నీలిమ, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉదయం నుంచే వైకుంఠ ఏకాదశి పర్వదినం సంబంధించిన ప్రత్యేకమైన పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచే ప్రారంభమయ్యాయి. 5 గంటల 15 నిమిషాలకు వైకుంఠనాథుడు ఉత్తర రాజగోపురం నుంచి వైకుంఠనాథుడు ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. మరి కాసేపట్లో ఉత్తర ద్వార దర్శనం మనం చూస్తున్న విజువల్స్ లో ఉత్తర మాడ వీధిలో ఉన్నటువంటి రాజగోపురం నుంచి గరుడ వాహన సేవలో ఆ తిరుమల వీధుల్లో భక్తులకు వైకుంఠనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆలయ అధికారులు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు దర్శనం కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడాది 6,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి రాగా ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తారన్న నేపథ్యంలో కేవలం ఈ ఉత్తర మాడవీధిలోనే దాదాపుగా 5,000కు పైగా ఆ కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. మరో పెద్ద ఎత్తున కూడా భక్తులు వైకుంఠనాథుని స్వామిని దర్శించుకునేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 150 రూపాయల దర్శనం ద్వారా ఉత్తర రాజగోపురం నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని తొందరగా దర్శనం చేసుకునేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుంచి కూడా 11వ తేదీ వరకు కూడా అధ్యయనోత్సవాలు జరగబోతున్నాయి. 23వ తేదీన ఆ దివ్య విమాన గోపురానికి సంబంధించి బంగారు స్వర్ణతాపడానికి సంబంధించిన మహాకుంభాభిషేకం కూడా జరగబోతోంది. మొత్తంగా ధనుర్మాసంలో అన్ని ఏకాదశిలో కొంత జరిగేటటువంటి వచ్చే విశిష్టమైనటువంటి వైకుంఠ ఏకాదశిన స్వామివారిని ముక్కోటి దేవతలతో వచ్చేటటువంటి వైకుంఠనాథుని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గురించి దర్శిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో పాటు వైష్ణవ ఆలయాల్లో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ భక్తులు ఆధ్యాత్మిక శుభతో సంతరించుకుంటున్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఎట్లా ఉంటుంది వైకుంఠ స్వామి దర్శనం రోజున దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వైకుంఠ ఏకాదశి ఫలితము అనంతంగా అక్షయంగా ఉంటుంది. ఈ ఏకాదశికి 3 పేర్లు ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి, 33 కోట్ల దేవతలందరూ కూడా భూలోకంలోకి వచ్చి స్వామిని దర్శించేటువంటి మహాభాగ్యమైనటువంటి రోజు. స్వామివారు దక్షిణాయనం ముగిసిపోయి ఉత్తరాయణానికి ప్రారంభంగా ఉంచే ఏకాదశి ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి భూలోక పర్యటనకు ఏం చేసినటువంటి సందర్భంలో స్వామిని కనుక మనం దర్శించినట్టే ఇహపర సుఖాలు, పరలోక భోగ్యాలు, మోక్షం కూడా సిద్ధిస్తుందని మనకి పేరు. తెలంగాణ ప్రజలలో అత్యంత భావనిష్టాగరిష్టంగా ఈ మహోత్సవాలు గత వైభవాల కంటే కూడా ఎక్కువగా ఈసారి నిర్వహణ చేయడం జరుగుతుంది. మా కార్యనిర్వహణాధికారి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ వైభవాలన్నింటినీ కూడా పునరుజ్జీవింపజేసినారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ రోజు ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఉదయం బ్రహ్మముహూర్త కాలం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా 15 గంటల వరకు నాన్ స్టాఫ్గా విశ్రాంతమనేది లేకుండా మహాపూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడతాయి. అందులో నీరాటోత్సవాలు, అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, స్వామి వైభవాలన్నీ కూడా
మహావైభవంగా జరుగుతాయి. ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా చెప్పండి, వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులకు ఎలాంటి సూచన చేస్తారు? భక్తులందరికీ కూడా ఏది కోరుకుంటే అది అనుగ్రహించేటువంటి ఏకాదశి ఈ ఏకాదశి. 14 తిథులలో భూలోక పర్యటనకై పరిపాలనకై స్వామి ఏకాదశి తిథిని ఏర్పాటు చేసుకున్నారు. జగత్ప్రభు వేంచేసినందువలన ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. దాంతోపాటు ఏది కావాలంటే అది కూడా పరమాత్మ ఇచ్చేస్తాడు. అలాంటి ఫలితం ఈ ఏకాదశి. మొత్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్ట స్వయంభూ పంచనారాయణ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈరోజు మరికాసేపట్లో ఉత్తర రాజగోపురం నుంచి మొత్తం తిరువీధుల్లో గరుడవాహన సేవలో వైకుంఠనాథుడు భక్తులకైతే మరింతగా దర్శనం కల్పించే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మరింతగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవి.